ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బోయింగ్ 7878 ఇంత పెద్ద విమానం కుప్పకూలిపోవడానికి కారణాలేంటి? ఇంత పెద్ద విమానం ఇది ఎయిర్ ఇండియాలోనే అతిపెద్ద విమానం. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎగరగానే కుప్పకూలిపోయింది. అదొక మెడికల్ కాలేజీ పైన పడిపోయింది. ఇంత పెద్ద విమానాన్ని చెక్ చేయకుండా టేకాఫ్ చేశారా? ఈ విమానాన్ని ఎటువంటి భద్రతా చెకింగ్ లేవా? ఎందుకు కుప్పకూలింది? గాలిలోకి ఎగరగానే ఎందుకు నేల మీద పడిపోయింది? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? నిజానికి ఒకసారి బోయింగ్ 7878 గురించి తెలుసుకుంటే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, ఈ విమానంలో దాదాపు 63,000 లీటర్ల ఫ్యూయల్ నింపుతారు. ఈ 63,000 ఫ్యూయల్ ఒక్కసారి నింపితే 15,000 కిలోమీటర్లు ఈ విమానం ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేస్తే 15,000 కిలోమీటర్లు వెళ్ళొస్తుంది. ఇది అహ్మదాబాద్ నుంచి బయలుదేరితే లండన్ వెళ్ళి తిరిగి మళ్ళీ అహ్మదాబాద్ వచ్చే వరకు ఈ విమానంలో మళ్ళీ ఫ్యూయల్ నింపాల్సిన పనే లేదు. అటువంటి విమానం ఎలా నేల కూలింది? అంత పెద్ద విమానం ఎలా? సాంకేతిక లోపమా? సాంకేతిక లోపం ఉంటే టేకాఫ్కు ముందే ఎన్నో పరీక్షలు చేస్తారు. మరి సాంకేతిక లోపం ఉన్న విమానానికి ఎగిరేందుకు ఏటీసీ ఎలా అనుమతి ఇచ్చింది? ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఒక్కసారి గుజరాత్లోకి వెళ్తే విజువల్స్ చూడండి. మీరు విజువల్స్ ఒక్కసారి చూస్తుంటే ఆ విమానం కూలిన సీన్ చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం కలుగుతోంది. ఈ విమానం కూలిపోవడం వెనుక ఏదో అతిపెద్ద కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఈ విమానంలో ప్రమాదం జరిగే సమయంలో మొత్తం 244 మంది ఉన్నారు క్రూతో కలుపుకొని. ఇందులో ఇండియన్స్ 169 మంది ఉన్నారు. ఏకంగా గుజరాత్ మాజీ సీఎం కూడా ఇందులోనే ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఈ విమాన ప్రమాదంలో అసువులు బాశారు. ఒకసారి స్పాట్లోకి వెళ్తే ఆ మంటని చూస్తుంటే ఫ్లైట్లో ఉన్న వాళ్ళెవ్వరూ బతికిన దాఖలాలు కనిపించట్లేదు. ఆ ఫ్లైట్ మండిన తీరు చూస్తే, పేలిన తీరు చూస్తే, ఒకసారి పేలుడు ప్రభావాన్ని చూస్తే, ఒకసారిగా బ్లాస్టింగ్ సీన్ చూస్తే, ఆయిల్ విమానంలో ఎట్లయితే ఆయిల్ ఉందో ఆ ఫ్యూయల్ ఒక్కసారిగా మండిపోయి అందులో ప్రతి ఒక్కరు బ్లాస్ట్ అయిపోయారు. కొన్ని విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం. ఆ విజువల్స్ చూస్తే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ దృశ్యాన్ని చూస్తే మీరు ఏడుస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు. ఇంత పెద్ద ట్రాజడీ ఇదివరకు ఎప్పుడూ లేదు. చూడండి, ఒక్కసారి విమానం కుప్ప కూలిన తర్వాత ఒక హాస్టల్ ఉంది. అక్కడ బీజే మెడికల్ కాలేజ్ ఉంది. ఎయిర్పోర్ట్ కానుకొనే బీజే మెడికల్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీ హాస్టల్ పైన విమానం కుప్పకూలింది. ఆ కాలేజీ హాస్టల్ పైన కుప్పకూలడంతో విమానంలో ఉన్న 244 మందే కాదు, హాస్టల్లో ఉన్న ట్రైనీ డాక్టర్స్ ఎంతో కష్టపడి చదువుకొని అక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు వచ్చారు. ఆ ట్రైనీ డాక్టర్స్ కూడా ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్లే 40 మంది చనిపోయినట్టుగా మాకు సమాచారం అందుతుంది. ఇంకా అప్డేట్స్ ఇవ్వాలి. అక్కడ నుంచి మా ప్రతినిధి హరిని ఉన్నారు. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు మాకు మొబైల్ ద్వారా, ఫోన్ ద్వారా అప్డేట్స్ అందిస్తున్నారు. కొద్దిసేపట్లో హరిని విమాన ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు. కొద్దిసేపట్లో మీకు గుజరాత్ నుంచి సుమన్ టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతుంది. మా రిపోర్టర్ హరిని అక్కడికి వెళ్తున్నారు. ఒకసారి విజువల్స్ పరిశీలిద్దాం. విమానం కూలిన హాస్టల్ విజువల్స్ చూడండి ఒకసారి. అక్కడ ఒక్కసారిగా హాస్టల్ ముందు జనం భారీ ఎత్తున గుమికూడారు. అక్కడ ఉన్న జనాన్ని, అంటే హాస్టల్లో ఉండి గాయపడ్డ వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక లాంగ్ షాట్ కనిపిస్తోంది. విమానం కూలిన తర్వాత పొగ ఆకాశాన్ని తాకినట్టుగా విమానం వెళుతున్న వీడియో ఒకటి కనిపిస్తుంది. ఇటు రెండో బాక్స్లో చూడొచ్చు మీరు. హాస్టల్లో కూలిపోయిన బంగ్లాని చూడొచ్చు. హాస్టల్ గదులకు ఎలాంటి పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తే ఆ హాస్టల్ గదిని చూస్తే ఒక్కసారిగా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఊహించని ఈ ప్రమాదం. ఒకసారి చూడండి హాస్టల్ ఎలా కూలిపోయిందో మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. విమానం నేరుగా బిల్డింగ్లోకి దూసుకెళ్ళింది. గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఎవరైతే
ఎవరైతే అల్ ఖైదా విమానాల దాడి చేసినప్పుడు బిల్డింగ్ని ఎలా తాకాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తాకింది. ఒకసారి బోయింగ్ గురించి తెలుసుకుందాం. ఇది బోయింగ్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ విమానం. ఈ విమానం 7878 169 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో విమానం టేకాఫ్ అయ్యే సమయంలో 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. ఎందుకంటే ఇది లండన్ బయలుదేరింది, అహ్మదాబాద్ నుంచి బ్రిటన్ పౌరులు ఉన్నారు. ఇందులో 7 పోర్చుగల్ పౌరులు ఉన్నారు, 1 కెనడియన్ ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే మేడే అని ఒక కాల్ ఏటీసీకి వచ్చింది. ఏటీసీ తిరిగి పైలట్ని సంప్రదించే లోపే విమానం కుప్పకూలిపోయింది, పైలట్కు కనెక్ట్ కాలేదు. అసలు మేడే అంటే ఏంటి అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే, ఎప్పుడైనా విమానం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ పైలట్ ఏటీఎస్కి సమాచారం అందిస్తారు. ఆ సమాచారాన్ని మేడే అని 3 సార్లు చెప్తారు. ఆటోమేటిక్గా విమానం ప్రమాదంలో ఉన్నట్టుగా ఏటీసీ గుర్తిస్తుంది. కానీ ఇక్కడ కాపాడలేని సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి కనీసం 500 మీటర్లు కూడా దూరం వెళ్ళలేదు విమానం. 500 మీటర్ల లోపే విమానం కుప్పకూలింది. అనుమానాలు అక్కడే కలుగుతున్నాయి. ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయంటే, ఇంత పెద్ద విమానం చెక్ చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగురుతుంది. ఏ చెకింగ్ లేకుండా వెళ్ళదు. సాధారణంగా మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి, మన లగేజ్ చెక్ అవుతుంది, మనుషుల్ని చెక్ చేస్తారు, రకరకాల చెకింగ్స్ ఉంటాయి. అటువంటిది ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లైట్ని ఎన్ని రకాలుగా చెక్ చేస్తారు ఒకసారి చూడండి. గాలిలోకి వెళ్ళి ఎగిరిన తర్వాత విమానం చాలా ప్రమాదానికి గురైతుంది, ఎంతోమంది ప్రాణాలకి కారణమవుతుంది. కాబట్టి ఆ విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేశారు. ఒకసారి ఎంక్వైరీ చేస్తే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ బోయింగ్ 7878 విమానాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినట్టుగా కనిపిస్తోంది. దీనికి కావాల్సిన ఫ్యూయల్ని చెక్ చేశారు, టైర్లను చెక్ చేశారు, దానికి కావాల్సిన టెక్నికల్గా అన్ని రకాల క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే విమానాన్ని టేకాఫ్కు పంపించారు. ఇక్కడ గ్రౌండ్ టీం కూడా చాలా నిబద్ధతతో పనిచేసినట్టుగా కనిపిస్తుంది. అయితే లోపం ఎక్కడుంది? నిజంగా ఈ విమానం కూల్చివేత వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా? ఇక్కడ అనుమానించాల్సింది అదే. ఎందుకంటే ఉగ్ర కుట్టే ఉండే అవకాశం ఉండొచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం ముగిసిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విమానం కూల్చివేతకు ఏమైనా కుట్ర చేసి ఉంటారా? అక్కడ విజయ్ రూపానీ ఉన్నాడు, మాజీ సీఎం, బీజేపీలో కీలక నేత. రూపానీని అంతం చేయడానికి లేకపోతే ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఎవరైనా కుట్ర చేసుంటారా? ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఒక్కసారి ఈ సందేహాలని చదువుతూ వెళ్తా నేను. గుజరాత్ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం వెనుక పాకిస్తానీ హస్తం ఉందనే అనుమానం కూడా కలుగుతోంది. విమాన ప్రమాదంపై విమానయాన శాఖ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎలా ప్రమాదం జరుగుతుంది? టేకాఫ్కు ముందు విమానంలో అన్ని పరీక్షలు పూర్తి చేస్తారు. అంత క్లియర్గా ఉందని సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది. అలాంటిది విమానం బయలుదేరిన 5 నిమిషాలకే ఘోర ప్రమాదం జరగడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానం 1, విమానం టేకాఫ్ సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది విమానాన్ని పూర్తిగా చెక్ చేస్తారు. విమానం బయలుదేరే ముందు సురక్షితమైన సజావుగా విమాన ప్రయాణం కోసం అనేక ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. ఈ తనిఖీలు పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది, ఇంజనీర్లు చేస్తారు. ఈ ప్రక్రియను సాధారణంగా ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ అని పిలుస్తారు. టైర్లు, ల్యాండింగ్ గేర్, ఇంధన తనిఖీ, కాక్పిట్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, నావిగేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రేడియోలు, రాడార్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూస్తారు. వీటితో పాటు కంట్రోల్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ సిస్టమ్స్లను తప్పకుండా చెక్ చేస్తారు. అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే విమానం టేకాఫ్కు అనుమతించబడుతుంది. మరి అలా టేకాఫ్ అయిన విమానం ఎందుకు సమస్య ఏర్పడింది? అలా టేకాఫ్ అయిన విమానంలో అనుమానం 2, రెండో అనుమానానికి వెళ్దాం. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే మేడే కాల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మేడే కాల్ అంటే ఏదైనా ప్రమాదం జరిగే సూచన ఉన్నా, హైజాక్కి గురైన, అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే మేడే కాల్ అంటారు. అయితే విమానం బయలుదేరిన 2-3 నిమిషాలకే మేడే కాల్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు వచ్చింది? విమానం హైజాక్కు గురైందా, లేదా విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నను తలెత్తినప్పుడు విమానంలో సాంకేతిక లోపాలుంటే దాన్ని టేకాఫ్కు అనుమతించరు. సో ప్రమాదంలో ఏదో కుట్ర కోణం ఉందనే సందేహం ఇక్కడ కలుగుతోంది. అనుమానం నెంబర్ 3, విమానం టేకాఫ్ అయిన గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకుంది.
అలాంటి విమానంలో క్షణాల్లో 475 అడుగుల వేగంతో ఎందుకు కిందికి రావాల్సి వచ్చింది, దిగొచ్చింది ఒకసారి చూడాలి మనం. విమానం పైకి ఎగిలిన తర్వాత విజువల్స్ చూడొచ్చు, డౌన్ అవుతుంది చూడండి. అలా ఎందుకు అంటే 467 మీటర్ల పైకి వెళ్ళిన విమానం, 667 మీటర్ల పైకి వెళ్ళిన విమానం ఒక్కసారిగా 625 మీటర్ల పైకి ఎదిగిన విమానం ఒక్కసారిగా 475 మీటర్లకు ఎందుకు డౌన్ అయింది? అదే ఇక్కడ అనుమానానికి కారణమవుతుంది. మరి పైలట్లు ముందు అంటే ఎమర్జెన్సీ పరిస్థితి అయితే పైలట్లు ముందే గుర్తిస్తారు, మరి ఎందుకు గుర్తించలేదు? ఇందులో కూడా ఏదో అనుమానం ఉందనే సందేహం కలుగుతుంది. అనుమానం నెంబర్ 4, ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ ప్రకారం బోయింగ్ 787 రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదమని తెలుస్తుంది. అయితే పాకిస్తాన్తో భారత్ యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనుమానాలకు దారితీస్తోంది. ఈ విమాన ప్రమాదం వెనుక పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. మొత్తం ఒక్కసారి చూస్తే నిజంగా ప్రతిదీ ఇక్కడ పెద్ద డౌట్గానే ఉంది. విమానంలో విఐపీలు ఉన్నారు, విమానంలో విదేశీయులు ఉన్నారు, విమానంలో అంతర్జాతీయ. ఈ విమానం ఎక్కడి నుంచి మొదలైంది? ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మొదలైంది. మోదీని టార్గెట్ చేసే ఈ ఉగ్ర కుట్రకేమైనా ప్లాన్ చేశారని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంత పెద్ద 787 అంటే చిన్న విషయం కాదు, చిన్న విమానం కాదు, 244 మందిని తీసుకొని పోతున్న విమానం. అటువంటి విమానం కోసం ఎన్ని పరీక్షలు చేసుంటారు? ఈ పరీక్షలు చేసిన తర్వాతనే విమానం పంపిస్తారు. ఒక్క సెన్స్ ఈ విజువల్ చూడండి ఒకసారి. ఆ హాస్టల్ లోపలి ఫొటోస్ ఇప్పుడే ఫ్రెష్ విజువల్స్ మీరు చూస్తున్నారు. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అక్కడ డెడ్ బాడీస్ అన్నీ కాలిపోయి ఉన్నాయి. కొందరి దేహాలు ముక్కలై తెగిపడి ఉన్నాయి. మీకు యూట్యూబ్ రూల్స్ ప్రకారం మేము చూపించలేం, కానీ ఆ సిచ్యువేషన్ని, ఆ భీతావాహ పరిస్థితిని మీ కళ్ళ ముందు పెట్టే పరిస్థితి చేస్తాం. ఒక్కసారి మా ఆన్లైన్ ఎడిటర్ చెప్తాను, ఫుల్ వీడియో వేయమని చెప్పేసి ఒక్కసారి చూడండి. హాస్టల్లో ఉన్న సిచ్యువేషన్ని ఫుల్ వీడియోలో చూడండి. ఒకసారి అక్కడ చూడండి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ నేలంతా బద్దలైపోయింది, విమానం ముక్కలైపోయింది, చిన్న పీసెస్గా మారిపోయింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. హాస్టల్ ముందు కొన్ని కార్లు పార్క్ చేస్తున్నాయి, ఆ కార్లు కూడా బూడిదైపోయిన విజువల్స్. హాస్టల్ లోపల పిల్లలు క్యాంటీన్ అది, ఆ క్యాంటీన్లో కూడా చూడండి ఆ క్యాంటీన్ ఎలా బూడిదైపోయిందో. ఒక్కసారి సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఆ ఫ్లైట్లో ఉన్న 244 మంది పరిస్థితి ఏంది? ఇప్పటికైతే మరణాల సంఖ్య 100కు దాటింది, 150 దాకా వచ్చినట్టుగా కొంత సమాచారం అందుతోంది. అధికారికంగా ఈ మరణాల సంఖ్యను ధృవీకరించాల్సింది. హాస్టల్లో దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నట్టుగా మా ప్రతినిధి హరిణి అక్కడి నుంచి మాకు సమాచారం అందిస్తోంది. ఈ విమానంలో ఈ ప్రమాదంలో ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా చనిపోయి ఉంటారని ఒక సందేహం కలుగుతోంది. ఇది ఒక్కసారి డౌట్స్ ఇన్ని డౌట్స్ కలుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ విమాన ప్రమాదం వెనుక ఏమైనా పాక్ కుట్ర ఉందా, ఉగ్ర కుట్ర ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కుట్ర ఉందని చెప్పడానికి అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే టేకాఫ్కి అనుమతించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎందుకు కుప్పకూలింది? 625 మీటర్ల ఎత్తు నుంచి పైకెళ్ళిన విమానం ఒక్కసారిగా 475 మీటర్లకు ఎందుకు పడిపోయింది? అది కూడా ఒక బిల్డింగ్ని టార్గెట్ చేసి, అంటే ఎయిర్పోర్ట్ దాటగానే విమానాన్ని కూల్చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, లేకపోతే విమానంలో సాంకేతిక లోపాలు ఉంటే ఎవరైనా గుర్తించలేకపోయారా, లేకపోతే గ్రౌండ్ టీం సరైన చెక్ చేయకుండా విమానాన్ని టేకాఫ్కి అనుమతించారా? సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాన్ని టేక్ అయ్యే ముందు ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ టీం పూర్తి స్థాయి పరిశోధనలు చెక్ చేస్తుంది. పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాతే విమానాన్ని టేకాఫ్కి అనుమతిస్తారు. కానీ ఇక్కడ కూడా ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి ఈ విమానం లండన్ వరకు వెళ్ళాలి.
లండన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విమానంలో విఐపీలు ఉండడం ఇక్కడ సందేహాలకు కారణమవుతుంది. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని గుజరాత్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్తే, గుజరాత్ ఏరియాకు వెళ్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక్కసారి అక్కడ జనాల ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికి కుప్పకూలిపోయింది. ఫ్లైట్ దేరిన అంటే విమానంలో వాళ్ళ బంధువుల్ని కావచ్చు, స్నేహితుల్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, కుటుంబ సభ్యుల్ని కావచ్చు విమానాశ్రయంలో దించి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి కనీసం వాళ్ళు ఇళ్లకు చేరుకున్నారో లేదో అప్పుడే ఈ విమాన ప్రమాద వార్త వాళ్ళ మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ఈ విమాన ప్రమాద దృశ్యాలు వాళ్ళ ఫోన్లలో కనిపిస్తున్నాయి. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం వాళ్ళ గుండెల్లో బాంబుల్ని పేల్చాయి. ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణాలేంటనే బాధ, ఒకసారి తమ మనుషులు చనిపోయారంటే తట్టుకోలేని స్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విమాన ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉంది అనే అనుమానం మాత్రం కలుగుతోంది. చూస్తూ ఉండండి, గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ ద్వారా మీకు అందిస్తున్నాం. గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని అతి కొద్ది సేపట్లోనే మేము చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి మీకు లైవ్ ద్వారా పూర్తి పరిస్థితిని అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ప్రత్యక్ష ప్రసారాల కోసం సుమన్ టీవీ లైవ్ అండ్ డిజిటల్ న్యూస్ లైవ్.